హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ స్వీట్ కార్న్ పకోడీ. స్టవ్ పైన వాటర్ పెట్టి మరుగుతున్నప్పుడు స్వీట్ కార్న్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తరువాత వాటర్ని వడకట్టి మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాత్రలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, చాట్ మసాలా, ధనియాల పౌడర్, వాము వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అందులో 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కారం, గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్ వేసి మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేశాక 1/2 కప్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మిక్స్ చేసుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసి మిక్స్ చేసుకుని అరగంట నాననివ్వాలి. అరగంట తరువాత స్టవ్ పైన కళాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకోవాలి. అటు ఇటు కదుపుతూ మొత్తం అంతా ఎర్రగా వేయించుకోవాలి. మొత్తం ఎర్రగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, టేస్టీ స్వీట్ కార్న్ పకోడీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.